హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరొక ఇన్ఫర్మేషన్తో ముందుకు రావడం జరిగింది. మన ఛానల్లో ఖచ్చితంగా ఏదైతే ఎయిత్ పే కమిషన్ గురించి లేటెస్ట్ అప్డేట్ గురించి మనం చెప్తామని మనం ఇంతకుముందే ప్రకటించాము. మరి ఇప్పుడు కూడా నిన్న కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఖచ్చితంగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎయిత్ పే కమిషన్ గురించి ఇప్పటికే అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయి. అలాగే ఎయిత్ పే కమిషన్కు కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు మద్దతు ప్రకటించాలో అంతవరకు మద్దతు ప్రకటిస్తూనే ఉంది. అక్కడ ఉద్యోగుల యొక్క నామినేటెడ్ పోస్టులు కూడా త్వరలోనే అక్కడ దాన్ని భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎయిత్ పే కమిషన్లోని ఇక్కడ ఒక కీలకమైన అప్డేట్ను ఎయిత్ పే కమిషన్లోని సభ్యులు, అలాగే ఆర్బీఐతో, అలాగే భారతదేశ ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పాయింట్ అయితే డిస్కషన్ చేస్తున్నారు ఎయిత్ పే కమిషన్ సభ్యులు, కొంతమంది ఆల్ ఇండియా యూనియన్ నాయకులు, మరియు ఏదైతే వివిధ డిపార్ట్మెంట్లోని ఆర్థిక శాఖ కార్యదర్శులు ఒక పాయింట్ను డిస్కస్ చేస్తున్నారు. ఇదేంటి అంటే అది టైర్డ్ ఫిట్మెంట్. అసలు ఈ టైర్డ్ ఫిట్మెంట్ అంటే ఏంటి? ఈ టైర్డ్ ఫిట్మెంట్ వల్ల ఉద్యోగులకు లాభం చేకూరుతుందా, అసలు నష్టం చేకూరుతుందా? ఈ టైర్డ్ ఫిట్మెంట్ వల్ల రాబోయే రోజుల్లో ఉద్యోగులు ఏ విధంగా లబ్ధి పొందబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఈ టైర్డ్ ఫిట్మెంట్ అంటే యాక్చువల్లీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం లెవెల్స్ 12 వరకు ఉన్నాయి. 1 to 12 లెవెల్స్. ఈ 12 లెవెల్స్లోని 1 to 6 లెవెల్స్ వరకు వీరికి బేసిక్ పే తక్కువగా ఉంటుంది. అయితే వీరికి ఎక్కువగా ఫిట్మెంట్ను అమలు చేయాలని ఈ పాయింట్పై డిస్కషన్ చేస్తుంది. అయితే 6 నుంచి 12వ పే లెవెల్ వరకు వీరికి బేసిక్ పే ఎక్కువ ఉంటుంది కనుక వీరికి తక్కువ ఫిట్మెంట్ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఎయిత్ పే కమిషన్ భావిస్తుంది. అయితే ఇది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు, కానీ ఈ యొక్క పాయింట్పై ఖచ్చితంగా డిస్కషన్ అయితే జరుగుతుంది ఢిల్లీలో. దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో త్వరలోనే వాటిపై కీలక అప్డేట్ను ఎయిత్ పే కమిషన్ ప్రకటించే అవకాశం ఉందని అక్కడ ఎయిత్ పే కమిషన్, అలాగే దానిలోని సభ్యులు, అలాగే ఎవరైతే అక్కడున్న ఆల్ ఇండియా యూనియన్ నాయకులు ప్రకటిస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఈ ఎయిత్ పే కమిషన్ ఎప్పుడు అంటే 2027 ఏప్రిల్ మేలో ప్రకటించే ఈ యొక్క కమిషన్ నివేదిక అప్పటి వరకు కాకుండా 2026లోనే ఈ జూన్ జూలై లోపులోనే ఒక మధ్యంతర నివేదిక ఇవ్వబోతుందని కొన్ని వర్గాల సమాచారం. అయితే కొంతమంది ఈ యొక్క ఇప్పటికే 18 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని వెబ్సైట్ MyGov.portalలో ఎవరికైతే సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు సలహాలు సూచనలు అయితే కేంద్ర ప్రభుత్వానికి ఎయిత్ పే కమిషన్కు ఇవ్వవచ్చు. అయితే ఇప్పుడు ఈ యొక్క అసలు ఫిట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే టైర్డ్ ఫిట్మెంట్ అనేది నేను చెప్పాను. ఈ టైర్డ్ ఫిట్మెంట్ యాక్చువల్లీ ఎగ్జాంపుల్ ఒకటో పే లెవెల్ నుంచి 6వ పే లెవెల్ వరకు 2.0 ఫిట్మెంట్ ఒకవేళ ఎగ్జాంపుల్ ఇచ్చారు అనుకుంటే 6 నుంచి 12 వరకు అంటే 6 నుంచి 12 వరకు పే లెవెల్స్ వారికి 1.9 ఫిట్మెంట్ను, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, అంటే వారికి 0.10 అనే ఫిట్మెంట్ తేడా ఉంటుందని, ఇదే టైర్డ్ ఫిట్మెంట్ అని ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్పడం జరిగింది. అయితే ఈ టైర్డ్ ఫిట్మెంట్ వల్ల ఉన్నత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి నష్టం చేకూరుతుందని ఉద్యోగులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రయోగాలు చేయకుండా అందరికీ ఒకే ఫిట్మెంట్ ఉండే విధంగా ఉద్యోగులకు ఎక్కువగా ప్రయోజనం పొందే విధంగా ఎయిత్ పే కమిషన్ ఉండాలని ఆల్ ఇండియా యూనియన్ కమిషన్ సభ్యులు, అలాగే ఆల్ ఇండియా యూనియన్స్, అలాగే ఉద్యోగులు కూడా కోరుకుంటున్నారు, పెన్షన్లు కూడా కోరుకుంటున్నారు. అలాగే రాబోయే రోజుల్లో ఈ యొక్క ఎయిత్ పే కమిషన్ ఏ విధంగా రిపోర్ట్ ఇస్తుందో దాన్ని బట్టి అది ఏమైనా సరే ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉండాలని ఒక 15%, 10% కాకుండా దాదాపు 25 నుంచి 30% పైగానే ఏదైతే శాలరీ పెరిగే విధంగా ఉండాలని వినతులైతే కేంద్ర ప్రభుత్వానికి వస్తున్నాయి. వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎయిత్ పే కమిషన్ రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.